ఇంగే కాదు, రేపు గ్రామంలో సామాన్య జనాన్ని కూర్చోబెట్టి ఆనాడు తెలంగాణ రాష్ట్రం గురించి ఎట్లా మాట్లాడినరో తెలంగాణ గ్రామంలో తెలంగాణలో ఉన్న 10,000 గ్రామాల్లో సామాన్య ప్రజల్ని కూడా కూర్చోబెట్టి ఈ రాజ్యం ఎవరి చేతిలో ఉంది, ఈ భూమి ఎవరి చేతిలో ఉంది, ఈ సంపద ఎవరి చేతిలో ఉంది, ఇది మాట్లాడాలి. ఆనాడు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, ఈనాడు రెడ్డి రావులు గోబ్యాక్ అనే నినాదాన్ని ఇవ్వాలి. రెడ్డి రావుల గోబ్యాక్. ఇక్కడ తెలంగాణలో ఉన్న భూస్వాములు రెడ్డి రావులు గోబ్యాక్. ఇది కొత్త నినాదంగా మారాలి. గ్రామ ప్రజల్ని కూర్చోబెట్టి శత్రువు అమెరికాలో లేడు, శత్రువు హైదరాబాద్ లో లేడు, శత్రువు ఎక్కడో లేడు రా, శత్రువు నీ ఊళ్ళోనే ఉన్నాడు దొర రూపంలో. అక్కడ రాజకీయ యుద్ధాన్ని ప్రారంభించాలనే పిలుపునియాల్సిన సందర్భం వస్తుంది. కాబట్టి ఈ జేఏసీ పోరాటం ఒకనాడు రాజ్యాంగం వచ్చిన తర్వాత భారతదేశంలో అనివార్యంగా వ్యవస్థ మారుతా ఉంది. పెద్ద పెద్ద భూస్వామ్య రాజ్య వ్యవస్థలో ఉన్న అనేక జమీందారీ మరి పెద్ద పెద్ద సిస్టమ్ ఆటోమేటిక్ గా న్యూట్రలైజ్ అయిపోయి డిక్రీజ్ అయిపోయింది. తెలంగాణలో మనం మేల్కొంటేనే మనం మన రాజ్యకాంక్షతో మనం మేల్కొంటేనే తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ, భూస్వామ్య పరిపాలకులు, తెలంగాణలో రెడ్డి రావుల పరిపాలన అంతమైపోద్ది. మనం మేల్కొనకపోతే వాళ్ళ వ్యవస్థ కంటిన్యూ అయితేనే ఉంటుంది. అందుకనే ఎప్పుడైనా సామాజిక పరివర్తన అట్టడుగు పీడిత వర్గాల చైతన్యంతో, పీడిత వర్గాల మేల్కొనడంతో, అట్టడుగు వర్గాల యొక్క రాజ్య చైతన్యంతో సామాజిక పరివర్తన జరుగుతుంది. మనం మౌనంగా నిద్రపోయి మనం మౌనంగా ఉంటే వాళ్ళ భూస్వామ్య వ్యవస్థ పెరిగి పెద్దదైతా ఉంటుంది. అందుకనే ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎప్పుడైనా వాళ్ళకై వాళ్ళు మారరు. బాధిత వర్గం మేల్కోవడంతో ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందని ఒకసారి గ్రహించాలి.